ప్రకృతి ప్రేమికులకు నమస్కారం. గాంధీ విచారధారని ప్రేమించే వాళ్ళకు కూడా నమస్కారం. మిత్రులారా, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ భవన్ నాంపల్లి గత 70 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సంస్థలు. అందులో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంస్థ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్. ఈ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కలిసి మహాత్మా గాంధీ యొక్క విజ్ఞానం ఏదైతుందో, ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు ఏవైతున్నాయో, ఆయన ఇచ్చినటువంటి పుస్తకాలు ఏవైతున్నాయో, ఒక 100 పుస్తకాలు ఉన్నాయి. 100 ఒరిజినల్ బుక్స్ గాంధీ గారు అన్ని అంశాల మీద ఆయన ఇచ్చినటువంటి విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని గత 70 సంవత్సరాల నుంచి మనం చూడలే. గాంధీ అంటే స్వతంత్రమే. స్వతంత్ర అనంతరం ఈ భారతదేశంలో ప్రజలు ఎట్టుండాలని ఆయన ఆలోచించారు. ఆ విధంగా ప్రతిసారి బ్రిటిష్ వాళ్ళు జైల్లో వేసినప్పుడు ఒక సబ్జెక్ట్ మీద రాసిండు, ఒక విద్య మీద రాసిండు. ఓసారి జైల్లో, రెండోసారి వైద్యం మీద రాసిండు, నేచురోపతి. మూడోసారి వ్యవసాయం మీద రాసిండు. నాలుగోసారి విలేజ్ ఇండస్ట్రీ మీద రాసిండు, అంటే సస్టైనబుల్ ఇండస్ట్రీస్. అదేవిధంగా ఐదోసారి ఎన్విరాన్మెంట్ మీద రాసిండు. ఆరోసారి రెన్యూవబుల్ ఎనర్జీ మీద. ఇట్లా 1,00,000 పేజీల గాంధీ యొక్క లిటరేచర్ ఉంది. ఎవరికన్నా మీకు కావాల్సి వస్తే గాంధీ భవన్ వచ్చినట్టయితే ఇక్కడ ప్రభాకర్జీ ఉంటాడు. ప్రభాకర్జీని అడిగితే మీకు ఆ పుస్తకాలు ఏది కావాలన్నా అది ఒకటి తీసుకొని మీరు చదువుకొని మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇది మానవాళికి, గాంధీ ఒక భారత ప్రజలకే చెప్పలే, ప్రపంచ మానవాళికి ఒక సైన్స్ ఇచ్చింది. అందుకని ఐన్స్టీన్ చెప్పిండు, గాంధీ లాంటి మనిషి భూమి మీద నడిచిందంటే వచ్చే తరాలు నమ్మమని చెప్పి. టాల్స్టాయ్ చెప్పిండు, నువ్వే నా గురువు అన్నాడు. ఆ విధంగా బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పిండు, ఇంత ప్రభావితం చేసిన వ్యక్తి లేడని చెప్పి. కాబట్టి మేము సవినయంగా మీకు మనం చేసిందంటే, ఇక్కడ పార్టీలకు అతీతంగా, మన మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉండగా అందరూ రేపు మాకు అక్టోబర్లో ఆ డేట్లు అనౌన్స్ చేస్తాం. మేము ఆ డేట్లలో పెద్ద ప్రోగ్రాం ఉంది, గాంధీ విజ్ఞాన ప్రదర్శన ఉంది. మీరంతా పాల్గొని, ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ జాతికి సంబంధం లేదు, ఏ మతికి సంబంధం లేదు, ఓన్లీ మానవాళికి, విశ్వ మానవాళికి సంబంధించినటువంటి అంతర్జాతీయ సదస్సుని మేము ఎల్బీ స్టేడియంలో చేయబోతున్నాం. నమస్కారం మిత్రులు.